2 హత్యలు నేనే చేశాను. నో మై డియర్, నో 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 నో. అట్లీస్ట్ నౌ నిజం చెప్పండి. టెల్ మీ ద ట్రూత్. నా కథకు తగ్గ హీరోయిన్ కోసం నేను వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు వచ్చిన హీరోయిన్లందరికీ ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఫీలింగ్. నా హీరోయిన్ అంతే. తన బాధ భరించలేక పిక్చర్ నుంచి తీసేశాను. ఇంకో అమ్మాయి కోసం వెతుకుతుంటే ఈ అబ్బాయి కనిపించాడు. వీడి టాలెంట్ చూశాక వీడిని ఎందుకు హీరోయిన్ చేయకూడదు అనుకున్నాను. ఒక డైరెక్టర్గా నేను దీన్ని ఒక పెద్ద సవాల్గా తీసుకున్నాను. షూటింగ్లో ఈ అబ్బాయిని చూసిన వాళ్ళు వీటిని అమ్మాయి అనుకున్నారు. పిక్చర్ పూర్తి రిలీజ్కి ముందు తృష్ణని ప్రెస్కి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. మొత్తం జర్నలిస్టులు థియేటర్లో వెయిట్ చేశారు. నేను తృష్ణ కోసం వెళ్ళినప్పుడు వాడు రూమ్లో చాలా భయంగా కూర్చుని ఉన్నాడు. ఏయ్ కృష్ణ, ఇంకా రెడీ కాలా? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? పోలీస్ స్టేషన్ నుంచి. పోలీస్ వాళ్ళెందుకు ఇక్కడ? వై డిడ్ దే కాల్ అప్ హియర్? అది మీ ఫోన్ అనుకొని తీశాను. తీసి ఏం మాట్లాడా? నా వల్ల మీకు ఎలాంటి కష్టమో రాకూడదు సార్. సార్, అందువల్ల మీకు నేను జరిగిందంతా చెప్పేస్తాను సార్. ఏం జరిగింది? ఐ డిడ్ ద 2 మర్డర్స్ సార్. ఆ 2 హత్యలు చేసింది నేనే సార్. ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ని, ఫైనాన్షియర్ కొడుకు నితీష్ కుమార్ని నేనే చంపాను. వాడు చెప్పిన తర్వాతే నాకు తెలిసిందే ఆ 2 హత్యలు కృష్ణే చేశాడని. వాళ్ళిద్దరినీ నువ్వు ఎందుకు హత్య చేశావు? సార్, అక్కడ జరిగిన విషయాల్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. డిసెంబర్ 26 బాదామిలో షూట్ చేస్తుండగా మీరు బ్రేక్ అన్నారు సార్. నేను క్యారవాన్లోకి వెళ్ళాను సార్. కొంచెం రిలాక్స్ అయ్యాను. సడన్గా ఆ పంచాయతీ ప్రెసిడెంట్ లోపలికి వచ్చాడు సార్. నువ్వేడు కొత్తగా కనపడతా? హీరోయిన్ ఏది? అరే రే అబ్బు, హీరోయిన్ ఏది? హీరోయిన్ ఏదిరా? అడుగుతున్నాను కదా, నువ్వు అడు తిరిగిపోతే అలాగా. హీరోయిన్ ఏది? ఎవట్రా ఈడు? హీరోయిన్ ఏది? సార్, మీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాను. మా డైరెక్టర్ గారు ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకున్నారు సార్. ఎవరికీ చెప్పకండి సార్, ఎవరికీ చెప్పకండి సార్. ఇది ఆయన కళ సార్. దాన్ని చెడగొట్టకండి సార్. నా కళ చెడగొట్టేసావు కదా. నువ్వు మగాడివే కదా అని పర్వాలేదు అంటున్నాను. ఓకే, అలాగా రాజా, నా మనసుతో వస్తుంది. నీకు నా గురించి తెలదనుకుంటా. నాకు 300 ఎకరాల కొబ్బరి తోట ఉంది, 300 ఎకరాల మామిడి తోట ఉంది, 3 క్వారీలు ఉన్నాయి, 3 రైస్ మిల్లులు ఉన్నాయి, 30 లారీలు తిరుగుతున్నాయి. అన్నీ 3 ఉన్నాయి కదా. కానీ పిల్లలు మాత్రం ఇద్దరేరా. జోస్యం చెప్పినోడు ఏదో కొడుతోంది అన్నాడు. ఏం కొడుతుందో ఇప్పుడు నేను కనిపెట్టేశాను కదా. రే రాజా, నువ్వు నాతో ఉండిపోరా, నిన్ను సుఖంగా చూసుకుంటాను. ఏంటి? నేను ముఖాన్ని సార్. సరేరా, అత్తమాని అదే చెప్తావేటి? నేను 5-6 సార్లు జైలుకి వెళ్ళి వచ్చినవాడిని. అక్కడికి పెళ్ళం కూడా వస్తా. అక్కడ వాడిని కానించి ఖైదీల వరకు అందరూ మగాడే కదా. దాని గురించి నీకెందుకు దిగులు, అది నేను చూసుకుంటాను. ఏందా ఇది ఏమైనా నిన్ను ఈ సవరంతో చూడటం అలవాటు అయిపోయింది కదా. ఈ సవరం ఒకసారి పెట్టుకోరా రాజా. ఇదిగా ఏదో నాకే సిక్కేసేస్తుందా? ఎరా నీకు సిక్కేసేస్తుందా? లేదా పెద్దామా? మన ఇద్దరం కదా ఉన్నాం. దిగుడిపోతావేంటి? వద్దు సార్. ఓహో, ఇప్పుడు వద్దంటావా? కరెక్ట్.
ఎంత సినిమా కుర్రవాడు అయినా చుట్టూ మనుషులు ఉంటే కొంచెం సిగ్గానే ఉంటుందిలే. అదేం కర్మో ఇంకోటి సినిమా తీయటాక అంతమంది గుంపుగా బస్సుకి వచ్చేస్తారు. నువ్వు పని చెయ్యి, రాత్రికి ఇంటికి వచ్చి అక్కడికి వద్దులే, దిక్కుమాలిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. నువ్వు షూటింగ్ చేసావు కదా మన కోరి, అక్కడ మన కోసం నువ్వు గది ఉందిలే, అక్కడే మన సీన్లనే. నువ్వు రా చక్కిన కదా అక్కడ చెప్తాను. నువ్వు వచ్చేటప్పుడు మా వేషంలో వచ్చేసేయి. నువ్వు ఏ వేషంలో వచ్చినా నేను కనిపెట్టేస్తాను కదా, వచ్చేయి. కానీ వస్తానని చెప్పి రాకుండా పోయేవో అందరినీ పీకు తింటున్నాడే ఆ డైరెక్టరు, అలాగే కూడా ఉండి చూసుకునే ఆ వైట్ అండ్ వైట్ సేవపల్లి ప్రొడ్యూసరు, ఆ సినిమా తీస్తున్నాడే ఆ కెమెరామెన్, లైట్లు వేసేవాళ్ళు, భోజనాలు ఎట్టేవాళ్ళు, కాపీలు ఇచ్చేవాళ్ళు, ఒక్కడు కూడా ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళడు. గుర్తుంచు. నువ్వు వస్తున్నావు, వచ్చేస్తారా రే. Wanna play? Check, check, let's play. Check, 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 yay, check, check. మిత్రమా పెదవి తడి చూడు, మోహమా దివ జత కూడు, దేహం కోరింది మగతోడు, కామముత కొట్టే ఈనాడు. Want you always by my side, want you always by my side. వస్తున్నట్టే పడి ఉంటా ప్రేమ మనసుకు. సారీ సార్, ఇంతకంటే వేరే మార్గం తెలియలేదు. సారీ సార్. నన్ను క్షమించండి సార్, క్షమించండి. ఇందా డ్రెస్ చేంజ్ చేసుకుంటా. వెళ్ళు. నమస్కారం సార్. హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ మీ దగ్గర ఉన్నాయిగా? ఉన్నాయి సార్. త్వరగా వెళ్ళండి. వెళ్ళొస్తాం సార్. కృష్ణ, నువ్వేం దిగులు పడక. గాడ్ బ్లెస్ యూ. సినిమా తెలివితేటల ముందు పోలీస్ సామర్థ్యమే గెలిచింది. లైక్ టు హ్యావ్ అ స్మోక్? నో థ్యాంక్స్. ఈ లోకానికి సంబంధించి నేను ఎంత పెద్ద డైరెక్టర్నైనా ఆ క్షణంలో ఆ అబ్బాయి భవిష్యత్తే నాకు ఎంతో ముఖ్యం అనిపించింది. చిన్నప్పుడే అన్నీ కోల్పోయి అతి దీనమైన పరిస్థితుల్లో వాడు జీవిస్తున్నాడు. నిజంగా ఆ వయసులో ఆ కుర్రాడు
ఎంత మనోవేదన అనుభవించుంటాడు. ఈ వయసులో వాడికి ఎన్ని సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిసార్డర్స్. అందుకే వాడిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించరా, ఇటు కాపాడలేకపోతున్నా. మీకేమాత్రం వీలున్నా తక్కువ శిక్ష పడేలా చేయండి. కృష్ణ, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమంటున్నాగా. మిస్టర్ కాళిదాస్, కృతజ్ఞత అనే మాట చెప్పి మిమ్మల్ని అవమానించదలుచుకోలేదు. నేను అవమానపడదలుచుకోలేదు. ఒక డైరెక్టర్గా మీరంటే నాకు చాలా అభిమానం. కానీ ఒక మనిషిగా అందరం ఎత్తికెదిగిపోయాను. That's all.